న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కంటోన్మెంట్ బోర్డులో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అన్నారు. కంటోన్మెంట్లోని భవన నిర్మాణాలకు కఠినమైన చట్టాలను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్లో సామాన్య ప్రజానీకం ఇల్లు నిర్మించుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. కంటోన్మెంట్లో సొంతింటి కలలు సాకారం చేసుకోవాలనుకుంటున్న వారి కలలకు కంటోన్మెంట్ బోర్డు నియమ నిబంధనలతో తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే సామాన్య పౌరులు ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు సులభంగా వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కూడా నియమ నిబంధనలు ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్ వచ్చేసరికి సులభం చేసే కంటే ఇబ్బందులు తెచ్చే ప్రయత్నాలు ఇవాళ కంటోన్మెంట్లో కనబడుతున్నాయి. ముందు నుంచి కూడా ఉన్నాయి, ఇంకా ఇబ్బందులు చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసి చూసుకుంటేనే అక్కడ జిహెచ్ఎంసి ప్రాంతంలో ఉన్న పౌరులు అందరికి కూడా సులభంగా ఉండాలనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ అనే ఒక పాలసీని తీసుకొని వచ్చింది. టీఎస్ బీపాస్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని రకరకాల శాఖలు అనుమతులు, ఒకవేళ ఫైర్ వాళ్ళది కావాలి అని అంటే ఆ ఫైర్ వాళ్ళే ఆన్లైన్ ద్వారా ఆ అధికారులు చూసుకుంటారు. టౌన్ ప్లానింగ్ చూసుకునేది టౌన్ ప్లానింగ్ చూసుకుంటారు. హెచ్ఎండిఏ చూడాలంటే హెచ్ఎండిఏ చూసుకుంటారు. ఉదాహరణకి ఏదైనా చెరువు అవేమన్నా ఉంటే ఇరిగేషన్ వాళ్ళ అనుమతులు. అల్టిమేట్గా 15 రోజుల్లోపు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఏదైనా రిమార్క్స్ ఇవ్వాలంటే 15 రోజుల్లోపు ఇవ్వాలి. 15 రోజుల వరకు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ అప్లై చేసుకున్న దరఖాస్తుదారునికి అప్రూవల్ అయిపోతుంది. కానీ కంటోన్మెంట్ విషయానికి వస్తే అధికారులు కాదు, ఇంజనీర్లు కాదు, అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే బోర్డు, దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు. ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఎందుకు అనంటే డిఎస్ బీపాస్ లాంటి పాలసీ ఇక్కడ ఏమన్నా ఉన్నదా కంటోన్మెంట్ బోర్డులో? కంటోన్మెంట్ బోర్డులో ఎవరు అనుమతులు ఇస్తారు? అసలు అనుమతి ఇచ్చే పద్ధతి ఏంది? బోర్డు. అది మెయిన్గా చెప్పేది ఇందులోనే స్పష్టంగా బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత రెజల్యూషన్, ద బోర్డ్ కన్సిడర్డ్ అండ్ అప్రూవ్డ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ అప్లికేషన్స్. ఎవరు బోర్డులో సభ్యులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 సంవత్సరాల నుంచి 14లో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇప్పుడు మనం 25లో ఉన్నాం. 11 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావాలి, ఇగొస్తాయి అవొస్తాయి అని అనుకుంటారు. అంటే బోర్డు ఉందా? లేదు. ప్రజలు ఎన్నుకున్న బోర్డు లేదు. ఉన్నది ఎవరి వల్ల? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నామినేటెడ్, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు, సో ఇద్దరు. కమలం, చెయ్యి, 2 గుర్తులు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్గా సపోర్ట్ చేసిరట. ఎమ్మెల్యే హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద పాలసీ ఆఫ్ మార్ట్గేజ్. ఏంటిది మార్ట్గేజ్ పాలసీ? ఎవరైతే ఇల్లు కట్టుకుందాం, నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటుర్రో 10% ఇవాళ మార్ట్గేజ్ అంటే తెలుగులో తాకట్టు పెట్టడం, గిరివి పెట్టడం. దాన్ని రిజిస్టర్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డుకి రిజిస్టర్ చేయాలి. ఇది జిహెచ్ఎంసీలో కూడా ఉన్నది. కానీ జిహెచ్ఎంసీలో అప్రూవల్స్ ఇచ్చేది ఎవరు? అధికారులు. ఇక్కడ ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే ఇంకా వీళ్ళ చుట్టూ తిరగాలన్నట్టు, ఇంకా మార్ట్గేజ్ చేసి ఇంకా ఇబ్బందులు పాలు చేయాలన్నట్టు. ఇవాళ నిజంగానే ఒకవేళ మార్ట్గేజింగ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావాలి, మీరు మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తే ఆ బీపాస్ లాంటిది ఆన్లైన్ అధికారులతోనే అయ్యేటట్టు చేసేయండి. ఇంకా ఇలాగే బోర్డు రిజల్యూషన్స్, వీళ్ళు ఒక ఎన్నిక, ప్రజాస్వామ్య ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి? ఇంకా కఠినంగా ఏం చేసిరు మీరు? జిహెచ్ఎంసీలో 200 స్క్వేర్ మీటర్స్ అయితే ఇక్కడ మీరు పెట్టింది 111.
అంటే 111 అంటే సుమారు 100 111 అంటే ఇంకా అంటే నిర్మాణం చేసుకునే వాళ్లకు 200 గజాలు కూడా కాదు 111 గజాలు చేసుకునే టోళ్ళను కూడా మీరు ఓర్వలేకపోతున్నారా?